క్వశ్చన్ ఏమన్నాడు? పి అండ్ క్యూ యొక్క వాళ్ళు సంపాదించే మొత్తము 4:5 అన్నాడు. 4:5 అంటే ఇది 400 అవుతే ఇది 500, ఆర్ ఇది 8 అవుతే ఇది 10. నాకు పర్సంటేజ్ శాతములో హారములో 100 ఉంటుంది కాబట్టి 4/5ని 100 తోటి లబ్ధం చేశాను. పి సంపాదన 400 అవుతే క్యూ సంపాదన 500. పి సంపాదన 20% పెరిగింది. 20% పెరిగింది. నాకు క్వశ్చన్లో ఏమన్నాడు? దెన్ ద ఎర్నింగ్ ఆఫ్ పి ఇనీషియల్లీ వాస్. పి యొక్క ఒరిజినల్ సంపాదన ఎంతో కావాలి. ఒరిజినల్ సంపాదన ఎంతో కావాలి. పి ఏమో 20% పెరిగిందన్నాడు. ఓకే, క్యూ ఎంత తగ్గింది? 20% తగ్గింది. 20% అంటే 1/5. 1/5 ఆఫ్ 500 అంటే 100 తగ్గింది. 500లో 100 తగ్గిందంటే ఈ వాల్యూ 400. తగ్గిన తరువాత వచ్చిన వాల్యూ 400. క్వశ్చన్లు ఏమన్నాడు? తగ్గిన తరువాత నాకు వచ్చిన వాల్యూ 1500 అని అన్నాడు ఆఫ్టర్ రిడక్షన్. నేను ఇక్కడ 400 500 వేసుకుంటే 500లో 20% తగ్గింది. 500లో 100 తగ్గితే 400. 400 వాల్యూ నాకు 1500 అని క్వశ్చన్లు ఇచ్చాడు. ఎక్కడ 400 ఉంటే అక్కడ 1500 వేసుకోవాలి. క్వశ్చన్లో ఏమన్నాడు? పి యొక్క ఇనీషియల్ వాల్యూ 400. ఎక్కడ 400 ఉంటే అక్కడ 1500 వేసుకోవాలి. మళ్ళీ ఈ క్వశ్చన్ 5 నుంచి 10 సెకండ్లు చాలు. ఇది 400 తీసుకుంటున్నా, ఇది 500 తీసుకుంటున్నా. దాంట్లో 20% తగ్గింది అంటే 500లో 100 తగ్గింది. నాకు వచ్చిన వాల్యూ 400. క్వశ్చన్లో ఇది 400 కాదయ్యా 1500 అన్నాడు. ఈ వాల్యూ ఎంత అన్నాడు? ఎక్కడ 400 ఉంటే అక్కడ 1500 పెట్టుకుంటున్నా. ఇక్కడ 400 ఉంది కాబట్టి 1500. చాలా ఈజీ ప్రాబ్లం. ఎక్కడ కూడా మనకు పెద్ద ఈక్వేషన్లు ఏమీ లేని ప్రాబ్లం. నా ఇది కూడా చూద్దాం సార్. ఇది కూడా ఫస్ట్ నేను క్వశ్చన్ చదవాలి సార్. నాకు క్వశ్చన్ అర్థమవుతే లాజిక్ దానంతట అదే వస్తుంది సార్. 2 ఫ్రెండ్స్, తెలుగు మీడియం స్టూడెంట్స్ తెలుగులో చదవండి సార్. నేను ఇంగ్లీష్లో చదువుతాను బికాజ్ ఐ కేమ్ ఫ్రమ్ ఇంగ్లీష్ మీడియం. 2 ఫ్రెండ్స్ పి అండ్ క్యూ హ్యాడ్ సేవింగ్ ఇన్ ద రేషియో 4:5. అంటే ఇది కనుక 4A అవుతే ఇది కూడా 5A. ప్రతి 4 రూపాయలు పి సంపాదించేటప్పుడు క్యూ 5 రూపాయలు సంపాదిస్తాడు. అంటే ఇది 4A అవుతే ఇది 5A. పి అండ్ క్యూ డిసైడెడ్ టు బై ఏ గిఫ్ట్ ఫర్ దేర్ సిస్టర్. తన చెల్లెలకు ఒక గిఫ్ట్ కొందాం అనుకున్నారు. షేరింగ్ ద కాస్ట్ ఇన్ ద రేషియో 3:4. ఇదేంటి సార్? సేవింగ్. వాళ్ళు దాచిపెట్టుకున్న డబ్బులు. పి అండ్ క్యూ వాళ్ళు దాచిపెట్టుకున్న డబ్బులు 4:5గా ఉంటుంది. వాళ్ళ చెల్లెలకు ఒక గిఫ్ట్ ఇద్దామని అని చెప్పి కొన్ని డబ్బులు దాచిపెట్టుకున్నారు. ఆ దాచిపెట్టుకున్న డబ్బులు ఏ నిష్పత్తిలో ఉన్నాయి? 4:5. అంటే ఇది 4A అవుతే ఇది 5A. షాప్కి వెళ్ళారు, ఒక గిఫ్ట్ కొందాం అనుకున్నారు. గిఫ్ట్కి సంబంధించి ఖర్చైన అమౌంట్ని ఏమంటాం సార్ ఇంగ్లీష్లో? ఎక్స్పెండిచర్. ఏ రేషియోలో ఉంది? 3x:4x రేషియోలో ఉంది. 3x:4x రేషియోలో ఉంది. ఇక్కడ వరకు నాకు అర్థమైంది. ఆఫ్టర్ బయింగ్ ద గిఫ్ట్ ఇట్ ఈస్ నోటీస్డ్ దట్ అమౌంట్ లెఫ్ట్ విత్ పి. తను దాచిపెట్టుకున్నదేమో 4A, తను ఖర్చు పెట్టిందేమో 3x. మిగిలిందంత 4A - 3x. వేరియబుల్ అంటే నాకు అసహ్యము కాబట్టి క్వశ్చన్ని చూడంగానే నాకు అర్థమైంది. ఆన్సర్ ఆప్షన్ నుంచి లేపడమే బెస్ట్ మెథడ్. అనవసరంగా ఈక్వేషన్లు చరరాశుల మీద పడొద్దు. అమౌంట్ లెఫ్ట్ విత్ పి ఈజ్ 2/3 times his savings account. Amount left with Q is 45. Okay. Then the value of that gift. గిఫ్ట్ బహుమానం యొక్క ఖరీదు. ఈ బహుమానం యాక్చువల్గా ఎవరు కొన్నారు? పి అండ్ క్యూ కలిసి కొన్నారు. కలిసి కొనడం అంటే షాప్కి వెళ్ళిన తర్వాత
వీడు 3 రూపాయలు ఇస్తే వీడు 4 రూపాయలు ఇచ్చాడు, వీడు 3x ఇస్తే వీడు 4x ఇచ్చాడు. అంటే గిఫ్ట్ ఖరీదు 7x, గిఫ్ట్ ఖరీదు 7x. అందుకే ఆన్సర్లన్నీ కూడా 7 మల్టిపుల్ ఉన్నాయి. 70, 140, 175, 105. దీంట్లో ఒక్క వాల్యూ మాత్రం కండిషన్ సాటిస్ఫై అవుతుంది. ఆ కండిషన్ సాటిస్ఫై అయ్యేదేంటో చూద్దాం. సో సపోజ్గా నేను 140 పెట్టుకుంటున్నా, కరెక్ట్ అవుతుందో లేదో నాకు తెలియదు. షాప్కి వెళ్ళాను, P&Q ఇద్దరూ కలిసి 140 రూపాయలతో ఒక గిఫ్ట్ కొన్నారు. అంటే దీన్ని ఇంటూ 20 తోటి చెయ్యాలి. అంటే ఈ P గిఫ్ట్ కోసం పెట్టిన ఖర్చు ఎంత? 60. ఇతనిచ్చిన ఖర్చు ఎంత? 80. ఇతనిచ్చిన ఖర్చు ఎంత? 80. అంతే కదా సార్. 7 మల్టిపుల్ 140 తీసుకుంటున్నా. 7 మల్టిపుల్ ఈజ్ 140. 7 into 20 ఈజ్ 140. 3 into 20, 4 into 80. నాకు ఏ వాల్యూ కావాలి అంటే క్వశ్చన్లో ఇంకో ఏదో స్టేట్మెంట్ ఉంది. ఎక్కడుంది చూద్దాం. రైట్, నవ్ ఇక్కడ చూద్దాం సార్. ఇక్కడ చదవండి. ఇఫ్ ఆఫ్టర్ బయింగ్ ద గిఫ్ట్ ఇట్ ఈస్ నోటీస్డ్ దట్ అమౌంట్ లెఫ్ట్ విత్ P, వాడి దగ్గరికి తర్వాత వద్దాం, 2/3 times ఈ సేవింగ్స్ అమౌంట్ అండ్ ద అమౌంట్ లెఫ్ట్ విత్ Q ఈజ్ 145. మిగిలింది 145 అట. అంటే ఈ రెండిటి మధ్య మిగిలింది 145, మిగిలింది 145. అంటే వీడి ఖర్చు ఎంత సార్? 225 రూపాయలు. అంతే కదా సార్. జేబులో 225 రూపాయలు ఉన్నాయి. గిఫ్ట్ కోసం Q 80 రూపాయలు ఖర్చు పెట్టాడు. మిగిలిందంతా 145. ఇది 225 అవుతే 5A ఈజ్ 225, ఏ ఏమో 45, ఇదేమో 180. చక్కగా నాకు అన్ని వాల్యూలు వచ్చాయి. 180, 225, 60, 80. ఇది అర్థమైంది కదా సార్. నాకు ఖర్చు పెట్టిందేమో 80, జేబులో ఉన్నదేమో 145. అంటే నేను ఆదా చేసిన అమౌంట్ ఎంత? 225. 225 రూపాయల్లో నేను 180 రూపాయలు గిఫ్ట్ ఖర్చు పెడితే మిగిలింది 145. 5A 225 అయింది. అంటే A 45. 4 into 45 ఎంత? 180. 4 into 45 ఎంత? 180. 180లో 60కి ఖర్చు పెడితే మిగిలింది 120. 1 to 25లో 80కి ఖర్చు పెడితే మిగిలింది 145. కండిషన్ ఏమన్నాడు సార్? అమౌంట్ లెఫ్ట్ విత్ P ఎంత ఉంది వాడి దగ్గర? అమౌంట్ 120. ఇది 2/3 times సేవింగ్. 2/3 ఆఫ్ 180 ఏంటి సార్? 2/3 ఆఫ్ 180. 3 60ల 180, 62ల 120. మ్యాచ్ అవుతుంది కదా. 120 అనేది 180కి 2/3 లబ్ధము. 2/3 ఆఫ్ 180 ఎంత? 120. 120 ఈక్వలెంట్ 120. అయిపోయింది కదా సార్. ఓన్లీ ఒక ఆప్షన్ చూసుకోవడము, ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుందో లేదో చూసుకోవడం. అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైందా? మళ్ళీ చెప్తున్నాను. సపోజ్గా ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. అనిల్ నాయర్ అండ్ శివ అనే ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళిద్దరు రైట్ అన్నదమ్ములు, వాళ్ళకు చెల్లెలు ఉన్నాయి. వాళ్ళు సేవ్ చేసుకున్న డబ్బులు 4:5 నిష్పత్తిలో ఉంది. 4:5 అంటే ఇది 4 into సంథింగ్ అవుతే ఇది 5 into సంథింగ్. షాప్కి వెళ్ళారు, చెల్లెలకి గిఫ్ట్ కొందామని. గిఫ్ట్ ఇంత అన్నాడు. ఇద్దరు కలిసి రైట్ 3:4లో ఆ గిఫ్ట్ యొక్క ఖర్చు అయింది పంచుకున్నారు. అంటే ఇది 3x అయితే 4x. నేను 3 రూపాయలు తీస్తే శివ 4 రూపాయలు తీశాడు. నేను 6 రూపాయలు తీస్తే శివ 8 రూపాయలు తీశాడు. అంటే గిఫ్ట్కి కలిపి ఖర్చు చేసింది ఎంత? 3x + 4x 7x. 7 మల్టిప్లై ఉండాలి. ఆన్సర్లన్నీ 7 మల్టిప్లై ఉన్నాయి. 7x అనేది 140. అంటే ఇది ఇంటూ 20. ఇది 3 into 20, ఇది 4 into 20. 80 రూపాయలు గిఫ్ట్ కోసం ఇచ్చాను. 145 రూపాయలు ఇంకా జేబులో ఉన్నాయి. అంటే Q మొత్తము ఆదా చేసింది ఎంత? 225. 5 into సంథింగ్ 225 అవుతే సంథింగ్ ఎంత? 45. 4 into 45 ఎంత? 180. 180 రూపాయల్లో 60 రూపాయలు చెల్లెలు గిఫ్ట్ కోసం ఖర్చు పెడితే మిగిలింది 120. ఇదేమో దీంట్లో 2/3 వంతట. 2/3 ఆఫ్ 180 ఎంత? 120. ఆర్ యు ఆల్ విత్ మీ? ఆన్సర్ వచ్చేసింది.